ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినిచిన వారికి చూచుచిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. మారు మనసు దయచే ప్రభ. నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన. ఈరోజు నాయన ప్రభ మూడో మాట పలుకుచుండగా ప్రభ మీరుండి మాట్లాడమని అడుగుచున్నాను నాయన ప్రభ. మీరుండి మాట్లాడి ప్రభ దాని ద్వారా ప్రభ నీవు సిలువలో పలికిన 3 మాట ప్రభు 7 మాటలలో ప్రభు 3 మాట ధ్యానించుకుని చుండగా ప్రభు మా హృదయంలో మారుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 3వ మాట ఏంటదంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27లో ఇలాగ వ్రాయబడి ఉన్నది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఆ తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. ఎలాగూ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పగా వెంటనే ఆమె తల్లి చేర్చుకుని ఉన్నది. ఎవరు చెప్పారు? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో. ఎవరు? తన ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూసి యేసు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పాను. అటు తరువాత తన శిష్యుడు చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ప్రాణంలో ప్రాణము వ్యాకులాడుచుండగా చేదు భరించలేని బాధ. యేసుక్రీస్తు తన శరీరమందు మాత్రము కాదు, తన ప్రాణమునందు శ్రమ అనుభవించెను. గెత్సేమనే తోటలో ప్రాణము అనంతగా ఆయన వ్యాకుల చెందెను. ఇప్పుడు బాధతో శరీరము అల్లాడుచున్నది. తన తల్లిని గూర్చిన బాధంతా ఆయన గుండెను పిండివేయుచుండెను. తల్లి యొక్క కన్నీటిని చూచిన కొలది ఆయన వేదన మరింత ఎక్కువై చుండెను. ఇదిగో మనం చనిపోయే ముందు మన తల్లి కోసం మనకు ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తండ్రి అంటే మనకు ఎంత బాధ కలుగుతుందండి. చాలా బాధ కలుగుతుంది. నేను బ్రతుకున్నంత కాలం నా తల్లి తండ్రి నేను చూసుకోలేదని. తత్వరత జ్ఞాని అగు సోక్రటీస్ మరణదండన విధింపబడినప్పుడు మరణమును ఎదుర్కొనుటకు ఒక సైనికుని వలె అతడు ముందుకు సాగాను. ఎప్పుడు సిలువ వెత్తుకుని వెళ్ళినప్పుడు అతను మరణం పొందినంత వరకు కూడా ముందుకు సాగిన సిలువతో ఈ విషముతో నిండిన పానము త్రాగి చనిపోవలసినదిగా ఉత్రిత్వముతో జారీ చేయబడి ఉండెను. అందునిమిత్తము అతడు నడుచుచుండగా అతని భార్య అడ్డుపడి గందరగోళము చేశాను. ఆమె విలాపము ఆయన హృదయమును బ్రద్దల చేసిన. అతడు ఆ వేదనతో, అయ్యో నా భార్య విలాపము నా హృదయమును తాకినే, ఆమెను దూరపరచండి అని చెప్పుచు విషము త్రాగినంత బాధగా చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు హృదయము కూడా మరీ కన్నీటి వలన తొనకలై ఉండవచ్చును. ఎంతైనను శరీరధారిగా జన్మించినందున పెంచిన తల్లి కదా, ఆమెను దూరపరచండి. ఆమెను కేకలు వేయక తన బాధ్యతను ఎంతో నిదానంగా స్వబుద్ధితోనూ నెరవేర్చి తన ప్రియ శిష్యునికి అప్పగించెను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే మొదటి మాట ఆయన ప్రధాన యాజకునికి తెలియజేయుచున్నది. తనకు మనవి చేసిన దొంగ వానితో, నేడు నేను నీతో కూడా పరదేశులో నుందును అని రెండవ మాట పరలోక రాజ్యం యొక్క అభయముగా నున్నది. మూడవదిగా తన తల్లితోనూ తాను ప్రేమించిన శిష్యులతోనూ చెప్పిన మాట ఆయన బాధ్యతా భావముతో కూడిన మానవత్వమును కూడా స్పష్టంగా తెలియజేయుచున్నది. ఏంటది? బంధుత్వము యొక్క సమాప్తము. బంధుత్వము యొక్క సమాప్తము. అమ్మా ఇదిగో నీ కుమారుడు అను మాటతో ఆయన
తల్లికిని మధ్య నుండిన శరీరానుసారమైన బాంధుత్వము తల్లి కుమారుడు అనెను బాంధత్వము సమస్తముని యొక్క శిలువ మరణమును చూచిన ఆ తల్లి హృదయము క్రీస్తు మాటలతో ఆదరణ నొంద ఆదరణ నొందెను. తల్లి హృదయం క్రీస్తు మాటలతో ఆదరణ నొందెను. లేక ఇంకా వేదన చెందెను. మనకు తెలియదు కానీ ఆ టయాన్ని వేదనే వస్తుంది. నీ తల్లి ఇదిగో, నీ తండ్రి ఇదిగో అని చెప్పగానే వారికి వేదనే వస్తుంది. అంతేగాని సంతోషమైనదే రాదు. శరీరధారి అయిన ప్రత్యక్షమైన క్రీస్తు శిలువ శ్రమ అందరి హృదయమును బ్రద్దలు చేసెను. లోకానుసారంగా తల్లియగు మరియు మరింత ఆవేదన చెందెను. పసిబాలుడైన క్రీస్తును 8వ దినమున దేవాలయమునకు తీసుకుని వెళ్ళినప్పుడు నూనెమేయను ప్రవచరితంగా మాట్లాడెను. లోకా సువార్త 2:35 రాయబడింది. ఒకసారి చూద్దామండి. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును. ఏంటది? ఇదిగో నీ తల్లి అని సిలువలో వేలాడినప్పుడు చెప్తే, సిలువ మోయించినప్పుడు చెప్తే ఎలా ఉంటుంది మన హృదయంలో ఒక గుణపము గుంచినట్టు, ఒక పోటు పొడిచినట్టుగా ఉంటుంది. అలాగే క్రీస్తుకు కూడా ఆ ఖడ్గము ఏమిటి? అది క్రీస్తు మరణమే. ఏంటది? ఆ ఖడ్గం ఏంటది? క్రీస్తు మరణమే. అదియూ కాక అమ్మ ఇదిగో నీ కుమారుడు అను మాటలు కూడా ఖడ్గము వలె ఆమెలో దూసుకునేనని కూడా చెప్పవచ్చును. ఆలోచించు స్వభావము గల తల్లి ఖచ్చితంగా గతకాలము సంఘటనలను జ్ఞాపకము చేసుకుని ఉండును. మొట్టమొదటిగా దేవుని దూత కనబడి ఏం చెంది పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. ఎవరు? తల్లికి ఫస్ట్కుండా వచ్చిన జ్ఞాపకం ఏంటది? ఇదిగో నీ కుమారుడు, నీకు కుమారుని కనుదువు, పరిశుద్ధుడే అనే మాట దేవుని కుమారుడు అనబడును అని చెప్పినప్పటి నుండి కూడా లోకా సువార్త 1:35 ఇలా వ్రాయబడింది. అని చెప్పినప్పటి నుండి తల్లి కుమారుడు అను బంధుత్వము ప్రారంభమాయెను. సిలువ మోయుచున్న క్రీస్తును చూచిన కొలది గతకాల తలంపులు తరంగము వలె ఆమె మీద ఢీకునెను. ఎలాగూ ఆమె మీద ఢీకునెను. గత తలంపులన్నీ కూడా ఆమె మీద ఢీకుని పోచున్నాయి. తన గర్భమందు ఆ పరిశుద్ధుడైన కుమారుని మోయుచుండగా బెత్లహేము వీధులలో రాత్రివేళ బస కొరకు సత్రములు ఎక్కి దిగినప్పుడు చెందిన వేదన చెప్పసఖ్యము కాదు. నిజముగా మనకి తల్లి గర్భంలోని పుట్టినప్పుడు చాలా వేదన పడతాం, చాలా రోధిస్తూ ఉంటాం. మన బిడ్డలు మనకి కాసేపు కనపడకపోతే ఎంతో బాధపడిపోతాం. కానీ మరియమ్మ గారు అన్ని రోజులు, అన్ని సంవత్సరములు కూడా దేవుని ఎడల ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారు. తన గర్భమునందు పరిశుద్ధుడైన కుమారుడు యోచించుచుండగా బెత్లహేము వీధిలో రాత్రి వేళ బస కొరకు సత్రం ఎక్కి దిగి వచ్చినప్పుడు చెందిన వేదన చెప్పసఖ్యము కానిది. అది తలచుకుంటే చాలా భయంకరమైనది. తల్లిగారు శిశువు జన్మించినప్పుడు హేరోదునకు భయపడి ఐగుప్తీలకు పారిపోవుచుండగా మార్గమంతా కూడా అనుభవించిన శ్రమలు చెప్పసఖ్యము కానివి. శిశువు యొక్క 12వ ఏట యెరూషలేమునకు వెళ్ళి వచ్చిచుండగా ఆయన కనబడినందున వెతికిన ఆ గడియలు చెందిన బాధ మరువరానివి. క్రీస్తు పరిచర్య చేయుచుండగా ఆయనను చంపవలెనని పరిశ్రయులను సద్కయ్యులను ప్రయత్నించుచున్నారు. వినినప్పుడు ఆమె చెందిన వేదన ఎంతో గొప్పది. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన ప్రేమకును బంధుత్వమునకును సమాప్తము కలుగుచున్నదని సిలువలో వేలాడినప్పుడు అమ్మ ఇదిగో నీ కుమారుడు లాస్ట్ మినిట్లో చనిపోతాడనిపించుకుని అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే మనకి చాలా బాధ కలుగుతుంది. ఇన్ని సంవత్సరాలు నేను నా బిడ్డని తెలుసుకోలేకపోయాను, నా బిడ్డ గురించి అని చాలా బాధ కలుగుతుంది. అందుకు దుర్యుత అమ్మ అని చెప్పుచున్నది. కానీ ఇంగ్లీష్ తమిళం తర్జుమాలో మాత్రం స్త్రీ అని సంబోధించినట్లుగా అన్ని చోట్ల వ్రాయబడి ఉన్నది. అమ్మ అని పిలువక స్త్రీ అని సంబోధించుట
అభ్యంతరం కాను, సంస్కృతి లేని సంబోధనగాను కనబడవచ్చును గాని ఆయన అలాగూ సంబోధించటలేదు. ఒక స్పష్టమైన ఉద్దేశమును కలదు. అలాగన సంబోధించిన యెడల పక్షమున ప్రజలు తద్దనుమునందు తదనంతరమును కూడా మరియు క్రీస్తును కూడా తల్లిగానే ఒక దేవతగా హెచ్చించుదురని ఆయనకు తెలుసు. క్రీస్తు తన సేవ చేసిన దినములందు మరియకును ఎటువంటి ప్రాధాన్యత ఇయ్యకపోయెను. నేడు మరియను ఆకాశపు రాణి అని, దేవుని తల్లి అనియు వేళగడితమా గడితమా అని కూడా చెప్పుచున్నారు. ఒకవేళ స్త్రీ అని సంబోధించక తల్లి అని సంబోధించి ఉంటే వారు మరింత దూరంగా వెళ్ళుదురు. కానీ యేసు లోకమందు జీవించుచుండగానే తనకును మరియకును మధ్య ఎలా ఎడబాటును స్పష్టంగా తెలియజేసెను. లోకరీత్యా కుమారుడు తల్లి అని బాంధవ్యమును లోకము తెలుసుకొనుట కంటే సృష్టికర్త సృష్టి అని గ్రహించవలెనని మరి కోరెను. యేసుక్రీస్తును మరియకును మధ్య గల క్రీస్తుకును తల్లికిని గల సరైన బంధుత్వం దేవుని బిడ్డకును గల బాంధవ్యమే. ఇంకా లోతుగా ధ్యానించిన కొలది కూడా గ్రహింపలేనన్ని సత్యములు. సృష్టికర్త తన సృష్టి యొక్క గర్భము దాల్చుటకు అసహించుకొనలేదు కానీ సృష్టిని సృష్టికర్త కంటే ఎక్కువగా హెచ్చించుటను ఆయన అసహించుకొనుచున్నాడు. అందువలనే ఆయన హృదయమును రాయి వలె చేసుకుని అమ్మ అనగా స్త్రీ అని పిలువబడుచుండెను. మీరేలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పని మీద నుండవలెనని మీరెరుగరా అని అడుగుచున్నారు యేసుక్రీస్తు వారు తన తల్లిని. అనునది ఆయన 12వ ఏట వెదుకుచుండిరి. తల్లిదండ్రులను అడిగిన ప్రశ్న లోకాసు వార్త 2:43. కానాను అను ఊరి వివాహములో ద్రాక్షారసము కొరత ఏర్పడినప్పుడు యేసు తల్లియగు మరియా ఆ విషయమును ఆయనకు తెలియజేసిన. అప్పుడు ఆయన, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదు అనెను. యోహాను 2:4 సందర్భమందు యేసు జనులతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు సహోదరులను ఆయన కొరకు వచ్చి వెలుపల నిలువబడిరి. అప్పుడు ఆయన, నా తల్లి ఎవరు, నా సహోదరి ఎవరు అని అడిగాను. తల్లిని కూడా తన సహోదరిని కూడా వచ్చి నిలబడినప్పుడు యేసుక్రీస్తు వారు, నా తల్లి ఎవరు, నా సహోదరి ఎవరు అని వారిని అడుగగా వారు అని అడుగుటయే కాక శిష్యుల వైపు చేయి చాచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పునే చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అని చెప్పాను. ఎక్కడ? పరలోకమందు ఉన్నవారే నా తల్లియు నా తండ్రియు అని చెప్పాను. మత్తయి సువార్త 12:46-50 ఇది వ్రాయబడి ఉన్నది. నిష్పక్షపాతియగు దేవుని ఎదుట మరియు కూడా ఇతర స్త్రీల వలె ఒక స్త్రీ మాత్రమే ఆయనను శరీరీత్యా మరియు క్రీస్తుకు తల్లిగా నుండెను గనుక ఆ బాంధ్యత్వమును నెరవేర్చుటకు ఆమె పరంపరమ చేయుటకును తాను ప్రేమించిన యెహోవాకును అప్పగించెను. అందులో క్రీస్తు శ్రద్ధ మరియు జ్ఞానము వెల్లడిపరుచుచున్నది. చిగురించిన నూతన బంధుత్వము. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి శిష్యులు ఆమెను తన ఇంట చేర్చుకునేను. యోహాను సువార్త 19:25 ఇలా వ్రాయబడి ఉన్నది. తరువాత శిష్యులు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. సిలువ వేయబడు దృశ్యమును అనేకులను చూచుచుండిరి. వారిలో క్రీస్తును ద్వేషించిన పరిసయ్యులను క్రీస్తు మీదే నేరము మోపి యాజకులను సిలువ వేసెను. కార్యక్రమములను నిర్వహించి సైనికులను పరిహసించిన బాటసారులు కలరు.
అదే సమయమున యెరూషలేము కుమార్తెలు కొందరును శిష్యుల తల్లియగు మరియును సిలువ చెంత నిలువబడిరి. ఒకవేళ మీరు ఆనాడు సిలువ ఎదుట నిలవబడి ఉండిన ఎడల మీరు ఏ గుంపులో ఉందురు? ఒక శిల్పి శిలువ దృశ్యము చిత్రరూపంగా చెక్కెను. క్రీస్తు శిలువ వేయినప్పుడు గుమ్ముగూడిన వారు ఎటువంటి వారయ్యుందురని ఊహించి చిత్రీకరించెను. చిత్రము పూర్తి అయినప్పుడు ఆ దృశ్యమందు చిత్రకారుని ఆకారము కూడా కనబడెను. క్రీస్తు శిలువ వేయుచుండెను. సైనికులకు మేకులు అందించు పనిలో అతడు నిఘ్నమయ్యుండునట్లు తన బొమ్మను తానే వేసుకునేనని అవును వేసిననెను. నా పాపములను అక్కడ నుండే అని ఆ చిత్రకారుడు చెప్పుకునేను. అంటే ఒక శిల్పి యేసుక్రీస్తు అని చెక్కినప్పుడు నా పాపములు కూడా అక్కడనే చితికిపోయానన్నాడు. ఆనాడు మనము అక్కడ నుండి ఉండుంటే అక్కడ ఎవరితో నిలిచియుందుము? నేను యోహాను వలె నిలవబడి ఇందునంటువా? యోహాను వలె నిలిచిందుననుకుంటున్నారు. ఎందుకనగా యోహాను క్రీస్తునకు నమ్మకపాత్రుడుగా ఉండెను. రక్తవర్ణము చక్కగా నెరవేర్చు సామర్థ్యము గలవాడై ఉండెను. అందువలన మరియు యొక్క శేష జీవితము బాంధత్వము క్రీస్తు అతడికి అప్పగించెను. మరియు సిలువలో లోకరీత్యా తాను కనిన కుమారుణ్ణి సిలువకు అప్పగించెను. అయితే క్రీస్తు ఆమెకు తాను ప్రేమించిన శిష్యునికి కుమారునిగా ఇచ్చాను. పరిశుద్ధాత్మ ద్వారా మరియు గర్భమందు క్రీస్తు జన్మించిన తరువాత మరియు యేసేపుకును 4 కుమారులకును కొందరు కుమార్తెలకును కలిగిరి అని బైబిల్ గ్రంథము చెబుచున్నది. క్రీస్తును విమర్శించిన వారు ఇట్లనిరి, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసేపు, యూదా, సీమోను అనువారు సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సహోదరులందరూ కూడా మనతోనున్నారు కదా అని చెప్పిరి. మార్కు సువార్త 6:3 వ్రాయబడి ఉన్నది. ఇది అతని తనంతరము తన తల్లిని పరామర్శించుచు బాధ్యతను క్రీస్తుతో తనతో పుట్టిన సహోదరులను కూడా అప్పగించక యోహాను అను శిష్యునికి ఎందుకు అప్పగించెను? ఆయన రక్త సంబంధులు, ఆయన యందు విశ్వాసముంచలేదు, క్రీస్తే మెస్సియా అని అంగీకరించలేదు, ఒక మనుషుని ఇంటివారే అతనిని శత్రువులగుదురు అని క్రీస్తు అంతకుముందే ప్రకటించి ఉండెను. మత్తయి సువార్త 10:36. అంతేకాదు ప్రవక్త తన దేశంలోను తన బంధువులతోనూ తన ఇంటి వారితోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని తనతో చెప్పాను. మత్తయి సువార్త 6:4 ఇలా వ్రాయబడింది. కాబట్టి మరియకు ఒక ఆత్మీయ కుమారునిగా క్రీస్తు యోహానును ఎన్నుకునేను. అంటే మరియ కూడా ఏం చేసింది? క్రీస్తుకు యోహానుగానే ఏర్పరచుకున్నాను. తన తల్లిని పరామర్శించుచు బాధ్యతను క్రీస్తు ఎందుకు పేతురు చేతికి అప్పగించలేదు? పేతురు కూడా క్రీస్తుకు సన్నిహితమైన శ్రేష్ఠుడే, ప్రేమగల వాడే. అయినను కూడా అతడు దొండదుడగు స్వభావము గలవాడై ఉండెను. ఆలోచించకుండా పడు స్వభావము కలిగి ఉన్నందున పేతురునకు అట్టి ధన్యత లభించలేదు. అయితే పేతురునకు తన గొర్రెలను యేసేపు బాధ్యతను ప్రభువు అప్పగించెను. తన తల్లిని తన శిష్యుడగు యోహానును అప్పగించెను. తరువాత ఒక గొప్ప బాంధత్వమును నెరవేర్చే సృష్టిపిత క్రీస్తులో కనబడెను. అవును, క్రీస్తే మనకు చక్కటి మాదిరి. పాత నిబంధన కాలమునందు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి నిర్గమాకాండము 20:12 ఉంటుంది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. అదే ఆజ్ఞను కొత్త నిబంధనలో చదువుచున్నాము. ఎఫెసీయులకు 6:1-3 వరకు ఇలా వ్రాయబడింది. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. క్రీస్తు
మనం ఆజ్ఞలలో మన తండ్రిని తల్లిని సన్మానింపుము అని ఉన్నది. మన తల్లిని తండ్రిని సన్మానింపుచున్నామా? ఎలా సన్మానిస్తున్నాము? మన తల్లిని మన తండ్రిని ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూసేవారు ఎవరున్నారు? ఎవరును కూడా లేరు. కానీ దేవుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమన్నాడు. యేసుక్రీస్తు వారు సిలువ మోయించినప్పుడు ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తండ్రి అని చెప్పినప్పుడు చాలా విలవిలలాడిపోయాడు. క్రీస్తు తన జీవితమందు ధర్మశాస్త్ర నియమమునే మాత్రమే పాటించాడు. తన కర్తవ్యమును మాత్రమే చక్కగా నెరవేర్చాడు. సిలువ శ్రమల మధ్య ఆయన ఆజ్ఞలను అనుసరించుటలో ఆసక్తి చూపాను. దేవుని బిడ్డ, నీ తల్లిదండ్రులను ఘనపరచువాడవా? వారిని నీవు ఎలాగ చూచుచున్నావు? వానిని గూర్చిన భారము బాధ్యత నీకు నీ వారి భారము బాధ్యత నీకున్నదా? నా కుమారుడా, నీ తండ్రిని ఉద్దేశించి ఆలకింపుము. నీ తల్లిని చెప్పు బోధను త్రోసివేయకుమ త్రోసివేయకమని బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది. నీ తల్లి చెప్పే మాట నీ తండ్రి చెప్పే మాటకు లోబడి ఉంటున్నావా? నీవు దేవుని మాటకు నువ్వు లోబడి ఉంటున్నావా? సామెతలు 1:8 వ్రాయి, నీ తల్లి చెప్పే బోధకు నీ తండ్రి చెప్పే బోధకు నువ్వు త్రోసివేయకము అని. నిన్ను కనిన నీ తండ్రి ఉద్దేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుమన్నాడు. అంటే నిన్ను ఎత్తుకుని ముద్దాడినప్పుడు, ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆమెను త్రోసివేయకు అని ఇక్కడ చెప్పుచున్నాడు. కానీ మనం ఎవరు చూస్తున్నాము? ఎవరు కూడా మన తల్లిదండ్రులను చూడట్లేదు ఈ రోజులో. క్రీస్తు శిలువను తన ప్రసంగ వేదికగా చేసి, మూడవ మాటను తన ప్రసంగ అంశముగా చేసి, మనలో ప్రతి ఒక్కరికి చక్కటి స్పష్టమును దైవ సందేశమును దయచేసాను. తాను శరీరమందు జీవించిన కాలమెల్లా తల్లికి చేయవలసిన వాటిని చేయుటయే కాక, తాను లోకమును విడిచి వెళ్ళుచుండగా మరొకరిని అప్పగించి వెళ్ళాను. ఇదిగో ఎంతో చక్కటి మాదిరి. ఆయన మనకెంతో కూడా మార్గదర్శకుడై ఉన్నాడు. ఆయన అడుగుజాడల యందు నడిచెదము. దేవుని అడుగుజాడల యందు మనము నడిచెదము. దేవుడు ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా మనతోటే ఉన్నవాడు. మనము ఈ మూడవ మాట ధ్యానించుకునిచుండగా ఏంటది? ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చివరి గడియలో చెప్పినప్పుడు ఎంత బాధపడుచుంటామో కదా మనము. కానీ యేసుక్రీస్తు వారు కూడా అలాంటి బాధనే అనుభవించారు. ఈ ఈ మాట ద్వారా మనందరమును కూడా మన తల్లిదండ్రులను చూడాలని అడుగుచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నావు ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, మా శత్రువులు మిత్రులు దీవించిన ప్రభా. ఈ శ్రమ దినాలలో ప్రభా నీకు లోబడి ఉండుటకు, విశ్వాసం కలిగి ఉండుటకు, ఉపవాస ప్రార్థనలు ఉంటున్న వారిని త్రొట్టిల్లో పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో సురక్షితంగా వారి గృహాలకు చేర్చినాను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేయించున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించినాను ప్రభా. ఎగ్జామ్ రాయించున్న బిడ్డలు ప్రభా రాసి పాస్ అయ్యడానికి సహాయం చేయ ప్రభా. జ్ఞానముని దయచేయి, తెలివిని దయచేయి నైనా ప్రభా. గుర్తొచ్చి రాసి పాస్ అవ్వడానికి సహాయం చేయమని అడుగుచున్నారు ప్రభా. యవనస్తులు నీ వాక్యం చేత వారి నడతను శుద్ధి చేసుకునే భాగ్యం దయచే ప్రభా. ఇతర దేశాలలో యుద్ధాలు జరుగుచున్నావు ప్రభా, వారికి సమాధానము దయచే ప్రభ. సరిహద్దులలో సమాధానం దయచేయువాడు నీవేనైనా ప్రభ. యుద్ధము చేయువాడు నీవే, కట్టువాడు నేనే ప్రభా. ప్రతీది నీ చేతుల్లోనే ఉన్నది నాయన ప్రభా. మేమెంత వారం ప్రభా, ఏ పాటి వారము నాయన ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, విరిగి నలిగిన హృదయమును దయచేయమని, నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా శత్రువులు మిత్రులు దీవించినాను ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచిన వారికి వినిచిన వారికి ఈ వాక్యము ప్రభు పలికించిన నాకును ప్రభు నీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.